ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు రక్షణకర్త అయినటువంటి మన యేసయ్య శక్తి కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరాలని మాకు పంపించినట్లయితే వాట్సాప్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో కామెంట్ చేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత అవసరాలతో పాటు మీ కుటుంబ అవసరాల గురించి కూడా మీరు తెలియపరచవచ్చు. ఇకపోతే మనుష్యుని జీవితంలో ఏదో ఒక సందర్భంలో తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే వివాహం చేసుకున్నటువంటి భార్య అయినా, భర్త అయినా, లేకపోతే వారి పిల్లలైనా ఏదో ఒక సందర్భంలో విడిచిపెట్టాల్సి రావచ్చు. వారిని వదిలిపెట్టవచ్చు. ఏ కారణం చేతనైనా సరే వదిలిపెట్టవచ్చు. దేవుడు వాగ్దానం చేసి, దేవుడు ప్రమాణం చేసి, అంటే ప్రమాణం చేయకపోతే దేవుడు కాపాడ్డా అని కాదు, కానీ దేవుని మాట మనకి సెలవిస్తూ ఉంది. నేను మిమ్మల్ని రక్షిస్తా. ఎప్పుడంటే మీ పరిస్థితిలో ఎలాగున్నా సరే, మీ పరిస్థితి నవ్వుల పాలైనా సరే మిమ్మల్ని నేను రక్షిస్తా, వదిలిపెట్టను, అలాగనే మిమ్మల్ని దూరంగా పెట్టను. ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మనల్ని రక్షించక మానడు. అంతటి కృప కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆ దేవుని పేరట బ్రతుకుతూ ఉన్నటువంటి మన జీవితాల్లో మనకి దేవుని యొక్క సంరక్షణ, ఆయన కాపుదల నిరంతరము మనకి తోడై ఉంటుంది. నిరంతరము కూడా మనల్ని ఆ సంరక్షణ అంతము వరకు నడిపిస్తుంది. ఈ మధ్యలో ఎదురయ్యేటువంటి పరిస్థితులకి చిక్కుబడి అనేకులు ఏమవుతూ ఉన్నారంటే దేవుని యందు విశ్వాసం లేక ఆ చిక్కుల్లోనే చిక్కుకుపోతూ ఉన్నారు. జ్ఞాపకం ఉంచుకోండి, మొదట చెప్పినట్లు తల్లిదండ్రులు విడిచిపెట్టిన భార్య లేదా భర్త, పిల్లలు విడిచిపెట్టినా సరే దేవుడు మన యొక్క విరోధుల ముందు మనల్ని తప్పక తలెత్తుతాడు. భక్తుడు సెలవిస్తూ ఉండటం మీకా గ్రంథంలో 7వ అధ్యాయము 8వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉండదు తెలుసా? నవ్వురా నవ్వు, ఎన్ని రోజులు నవ్వుతావో నవ్వు అని మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువ నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ఇంకెక్కడ ఒంటరి, ఇంకెక్కడ పడిపోయినటువంటి స్థితి, తల దించుకున్న స్థితి, నవ్వులు పాలైనటువంటి స్థితి. ఏమంటా ఉన్నాడంటే, నువ్వు నవ్వుతావా? నవ్వు. శత్రువు గురించి మాట్లాడుతూ ఉన్నాడు మీకా. ఎన్ని రోజులు, ఎంత కాలం నవ్వుతావో నవ్వు. నేను చీకట్లో ఉన్నా సరే తిరిగి వెలుగులోకి వస్తా. చీకట్లో చిక్కుల్లో పడిపోయినటువంటి వారు తిరిగి ఎంతమంది బయటకు వచ్చి నిలదొక్కున్నారు? ఎంతమంది తిరిగి మరలా గత వైభవాన్ని తెచ్చుకున్నారు? దేవుని మనుష్యునికి తప్పక తిరిగి మరలా వైభవం అనేది, తిరిగి మరలా నూతన జీవం అనేది ఉంటా ఉంది. శత్రువు ముందు నేను కింద పడ్డా సరే లేవనెత్తేటోడు ఒకడు నాకున్నాడు. అమ్మ నాయన కాదు, లేకపోతే పుస్తకట్టిన భార్య కాదు, పుస్తకట్టినటువంటి భర్త కాదు, పుస్తకట్టించుకున్నటువంటి భార్య కాదు. అలవాట్లు పొరపాటు
పుస్తె కట్టించుకున్న భార్య కాదు, పుస్తె కట్టినటువంటి భర్త కాదు, లేకపోతే పిల్లలు కాదు. దేవుడు ఏం చేస్తాడంటే నన్ను వెలుగులోకి తీసుకొస్తాడు, ట్యూబ్ లైట్ వెలుగులో కాదు. దేవునికి మహిమ, ఆయన నిత్యమై ఉన్నటువంటి వెలుగులోనికి నడిపిస్తాడు. ఆ దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాలను పడిపోయిన స్థితిలో నుంచి తిరిగి కట్టేంత వరకు మనల్ని రక్షించుకుంటా పోతూనే ఉంటాడు. అంధకారంలో ఉన్న, గడ్డు పరిస్థితుల్లో ఉన్న, చిక్కుల్లో చిక్కుకుపోయి ఉన్నా సరే విశ్వాసాన్ని, మీకు కలిగినటువంటి విశ్వాసాన్ని ఏ మాత్రం కూడా కోల్పోవద్దు. దేవుణ్ణి అనుసరిస్తా అనేకులు పేతురు మాట్లాడినట్లు నాకున్నదంతా వదిలిపెట్టుకున్నా, నీ వెంబడే వస్తా ఉన్నా, నాకేంది ప్రయోజనం అని అడుగుతాడు. అంతకు 100 అంతలు కలుగుతుంది. అంత మట్టి కొట్టుకుపోవు, అంతకు 100 అంతలు కలుగుతుంది. ఆమె దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు ఘనత కలుగును గాక. ఘనతనిచ్చేటువంటి దేవుడు మనతో ఎప్పటికీ ఉంటాడు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కాదు, లేకపోతే మనతో చివరి వరకు ఉంటానని ప్రమాణం చేసినటువంటి పెళ్లినాటి భార్య కాదు. జీవం ఉన్నటువంటి దేవుడు ఎప్పటికీ మన తోడై ఉంటాడు. మనం ఉపవాసాలుండి ఆయన పరిశుద్ధతని కలిగి జీవిస్తూ ఆయనను వెంబడిస్తా ఉన్నాం. శత్రువుల ముందు ఆయనను ద్వేషించి, ఆయన మీద తిరుగుబాటు చేసి, ఆయన మీదకి నాలుక ఉన్నది కదా అని చెప్పునని కొత్త మాటలు ఉపయోగించి దూషించేటువంటి వారికి, వారి యొక్క తరాలకి మనుగడ లేకుండా దేవుడు నాశనం చేసి మనకి జీవమును, నిత్య జీవమునిచ్చేటువంటి దేవుడు మనకి అండగా ఉన్నాడు. అందుకే మేక అంటా ఉన్నాడు, నువ్వంత ఎగిరెగిరి పడినంత మాత్రాన నాకు తర్వాత లేకుండా పోవు. నువ్వు మిడిసిపడినంత మాత్రాన నాకు తర్వాత రావాల్సినటువంటి దేవుని యొక్క కృప రాకుండా పోవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకెంత సామర్థ్యం ఉందని చెప్పునని నువ్వు ఉరుకులాడి నీ బలాన్ని ఉపయోగించి నన్ను అనగదక్కోవచ్చు. నాకున్నటువంటి స్థితిగతుల్ని నువ్వు బంధించవచ్చు, నువ్వు నన్ను ఎదుగుదల లేకుండా చేయవచ్చు. కానీ ఒకానొక సమయంలో నీకు ఆలోచన అనేది లేకుండా దేవుడు చేసేస్తాడు. నాకు భవిష్యత్తు మీద ఆశను పుట్టిస్తాడు. అంతటి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఉన్నటువంటి వాటిని అన్నిటిని వదిలిపెట్టి ఉసూరుమంట ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మనం కింద పడ్డా సరే ఆయన మనల్ని లేవనెత్తుతాడు. మనం పడిపోయినా లేకపోతే చీకట్లో ఉన్న నిత్య జీవి అయి ఉన్నటువంటి దేవుని పేరట నిలిచి నడుస్తూ ఉన్నాం. ఈయన శాశ్వత కాలం ఉండే దేవుడు. మన విశ్వాసము మనలని సిగ్గుపరచదు. మన విశ్వాసము, మన యొక్క నమ్మిక మనలని బలహీనపరచదు. మన యొక్క ఎముకలని బలపరిచి తిన్నగా నిలుపుతుంది. జీవం అనేది తిరిగి వస్తుంది. యెహెజ్కేలు 37 గ్రంథంలో రాయబడినదిగా, నరపుత్రుడా వీళ్ళు బతుకుతారంటవా? నువ్వు చెప్పు. ప్రభువా నాకేం తెలుసు, నీకే తెలుసు ప్రభువా అంటే యెహెజ్కేలు వాళ్ళలోనికి జీవం వచ్చేటట్లుగా నువ్వు ప్రవచనం మాట్లాడు. వాళ్ళలోకి జీవం రావాలి. ఎముకలన్నీ ఆ లోయలో నిండిపోయి ఉంటాయి. అంటే ఇశ్రాయేలీయుల జీవితం ఎలాగున్నదంటే ఉసూరుమంట జీవోత్సవాలలాగా బతుకుతూ ఉన్నారు. ఊపిరి ఉంది, కానీ ఉన్నామంటే ఉన్నాం అంతే. ఆ మనుషులకి జీవం వస్తుంది, నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడాలని దేవుడు చెప్తాడు. అదే దేవుడు మరణాన్ని జయించి మన పక్షంగా ఉన్నాడు. జీవమును
మనకి ధారపోసినటువంటి దేవుడు మనలని తప్పక తల ఎత్తుకునే స్థితిలో నిలుపుతాడు. ఆ జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఈ రోజున వాక్య ధ్యానము వాగ్దానం ఏమిటంటే, జ్ఞాపకం ఉంచుకోండి బాగా. 43 వచనం, యెషయా గ్రంథం 43 వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనటువంటి నేనే నిన్ను రక్షిస్తా. జీవోత్సవము వలె, జీవము లేనటువంటి మనుషుల వలె బ్రతుకుతున్న ఆ లోయలో ఉన్నటువంటి ఎముకలకి జీవం ఎలాగైతే వస్తూ ఉన్నదో దేవుని యొద్ద నుంచి, తల్లిదండ్రులు లేకపోతే మా సడ్డు కూడా ఉన్నాడో, ఏదో ఒక సహాయం చేస్తాడో, తిరిగి మరలా నన్ను బాగు చేస్తాడో, నిలబెడతాడో అని పరిస్థితులు కావు. జీవము కలిగినటువంటి నిత్య జీవి అయినటువంటి దేవుని యొద్ద నుంచి మనకు జీవం అనేది తిరిగి కలుగుతుంది. ఈ జీవము మరలా మనల్ని విడిచిపెట్టిపోదు. మనకున్నటువంటి ఆ గాఢాంధకారాన్ని పారద్రోలి నూతనమగినటువంటి నిత్య జీవమును, నూతనమగినటువంటి శక్తిని మనకు అనుగ్రహించి ఆయన శత్రువు ముందు మనల్ని తిన్నగా నిలబెడతాడు. బ్రతకండి అని చెప్పునని ఆయన మనకు ఒక గొప్ప జీవితాన్ని ఇస్తాడు, ఒక గొప్ప మార్గాన్ని తెరుస్తాడు. మన దేవుడు మనల్ని రక్షించే దేవుడు, మనల్ని పిలిచినటువంటి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మనల్ని రక్షిస్తా అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తప్పకుండా మీ విశ్వాసం ఆయన కాపాడుతాడు. మీరు ఆయన మీద ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని ఆయన వమ్ము చేయడు. ఆయన కాపాడటానికి సమర్థుడు. మీకున్నటువంటి నమ్మకాన్ని ఆయన తప్పక మీ విశ్వాసాన్ని మీ జీవితంలో స్థిరముగా నాటి మిమ్మల్ని సంతోషంలోనికి, మీ శత్రువు ముందు మిమ్మల్ని ఘనత కలిగిన స్థితిలోనికి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధుడైన దేవునికి అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడైన పరలోక తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద వేడుకొని ఉండగా, ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, ఏ సహోదరుడు, ఏ సహోదరి, ఏ కుటుంబం అయితే రక్షించబడాల్సిన స్థితిలో ఉన్నారు వారిని తండ్రి దర్శించి నీ పరిశుద్ధ రెక్కల నీడకు చేర్చుకొని, నీ పరిశుద్ధ దయగలిగిన నామమును బట్టి మీకా అయ్యా గ్రంథంలో రాయబడినట్లు నీవు పడిపోయినటువంటి వారిని లేవనెత్తే దేవుడవు, గాఢాంధకారంలో ఉన్నటువంటి వారికి వెలుగై ఉన్నటువంటి దేవుడవు. నీ గొప్ప పేరు మీద తండ్రి నీ ప్రజలను రక్షించమని, రక్షించే మీ పరలోకపు నామమునకు ఈ ఉపవాస విన్నపాలను, ఈ పరిచర్యను మీకు ప్రతిష్ఠ చేయించి ఉండగా, మీ పవిత్రమైనటువంటి నామమును బట్టి మీ వెలుగులోనికి నీ యొక్క అయ్యా స్వాస్థ్యమును నడిపించమని మా రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు దయగలిగిన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడయ్యున్న దేవుని యొక్క కృప నిత్యము మనకు తోడై ఉండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.